చాలా మందికి నీ ట్విస్ట్ అయింది, ఎముక లేదబ్బా లేదు, పర్వాలేదు అనుకుంటారు. కానీ కొన్నాళ్ళ తర్వాత కూడా ఇంకా నడవలేకపోవడం, ఇంకా నొప్పిగా ఉంటున్నట్టు జరుగుతుంది. హాయ్, నేను మీ డాక్టర్ రాజశేఖర్ అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ అండ్ మధురవాడ అండ్ విశాఖ నీ క్లినిక్. దీనికి కారణం ఏంటో తెలుసా? మోకాళ్లలో ఇవి ఎముకలు ఈ వైట్ గా ఉండేది. ఇవి కాకుండా మోకాళ్ళని సపోర్ట్ చేయడానికి లోపల లిగమెంట్స్ అనేవి ఉంటాయి, ఈ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సో ఎప్పుడైనా మోకాలు దెబ్బ తగిలినప్పుడు ఎక్స్రే అంతా నార్మల్ గా ఉండి మీరు వెంటనే నడవగలిగినా కూడా ఇంకా మీకు లోపల కండరాల దెబ్బ తగిలి ఉండొచ్చు. అలాంటి కండరం దెబ్బ తగిలిందని మీరు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే, చాలా కాలం దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంకా నొప్పిగా ఉండటం, దెబ్బ తగిలిన వెంటనే కొద్దిగా వాపు రావడం, ఒక 4-5 డేస్ తర్వాత తగ్గడం, అలాగే నడుస్తున్నప్పుడు కాలు వదిలేస్తున్న ఫీలింగ్ రావడం, అలాగే కూర్చుని లేస్తున్నప్పుడు కొంచెం కాలు ట్విస్ట్ అవుతున్నట్టు అనిపించడం, అలాగే లోపల నుంచి టక్ టక్ మన సౌండ్స్ రావడం, అలాగే మోకాలు ఒక పర్టికులర్ పొజిషన్ లో ఉండిపోయి అక్కడి నుంచి సాగకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నట్లయితే మీకు లోపల లిగమెంట్ ఇంజరీ ఉండదు. అలాంటప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ తీసి లోపల లిగమెంట్ ఇంజరీ ఉన్నట్లయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకుంటాం. చిన్న టేర్ ఉంటే అది రిపేర్ చేయడం చాలా ఈజీ. అదే టేర్ పెద్దగా అయిపోతే కనుక దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం.